ఫ్రెండ్స్, మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆ తప్పు ఏమిటో తెలుసుకోవడానికి బుద్ధుడు చెప్పిన ఒక చిన్న కథ వినండి. విషపు బాణం కథ. ఒకరోజు ఒక మనిషి అడవిలో నడుస్తూ ఉండగా ఒక విషపు బాణం అతని ఛాతీలో తగిలింది. ఆ మనిషి చాలా నొప్పితో నేలపై పడిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు వెంటనే వైద్యుడిని పిలిచారు. వైద్యుడు వచ్చిన వెంటనే ఇలా అన్నాడు, "ఈ బాణాన్ని వెంటనే తీసేయాలి. లేకపోతే విషం శరీరంలోకి వెళ్ళి ప్రాణానికే ప్రమాదం." కానీ ఆ గాయపడిన మనిషి ఇలా అన్నాడు, "ఆగండి. ముందు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి." అందరూ ఆశ్చర్యపోయారు. అతను అడిగాడు, "ఈ బాణం ఎవరు వేశారు? అతను ఎక్కడి నుంచి వేశాడు? ఎందుకు వేశాడు? ఆ మనిషి ఎక్కడ ఉంటాడు?" ఇలా ఒక్కో ప్రశ్న అడుగుతూ సమయం వృధా చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఇలా అన్నారు, "ఇప్పుడు ముఖ్యమైనది బాణం తీసేయడం. లేదంటే అది నీ ప్రాణానికే ప్రమాదం." అని చెప్పినా కూడా అతను మాత్రం అదే ప్రశ్నలు పదే పదే అడుగుతా ఉన్నాడు. ఇది చూసి అక్కడే ఉన్న గౌతమ్ బుద్ధుడు ఆ వ్యక్తితో ఇలా మాట్లాడాడు. నాయనా, ఎందుకిలా జరిగింది? ఎవరి వల్ల జరిగింది? అని ఆలోచిస్తూ సమయం వృధా చేస్తే అది నీ ప్రాణానికే ముప్పు. ముందు చేయవలసింది చేద్దాం అని చెప్పి, తర్వాత గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ కూర్చుంటే ఆ సమస్య ఎప్పటికీ తీరదు. కాబట్టి జీవితంలో సమస్య వచ్చినప్పుడు ముందుగా పరిష్కారం మీద దృష్టి పెట్టాలని చెప్పి గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరిగింది. దీంట్లో నీతి ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు చాలామంది ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అని ఆలోచిస్తూ సమయం వృధా చేస్తారు. కానీ ముఖ్యమైన విషయం సమస్యను త్వరగా పరిష్కరించడం. అంటే గతం గురించి బాధపడడం కంటే పరిష్కారం మీదే దృష్టి పెట్టాలి. అది ఈ కథలోని నీతి.